నమస్కారం, గ్రామాల హృదయం నుంచి వచ్చే నిజమైన వార్తలు. ఇది మీ పల్లె వెలుగు న్యూస్. మెదక్ జిల్లా నర్సాపూర్లో అక్రమ పశువుల రవాణా ఘటన స్థానికంగా కలకలం రేపింది. తూప్రాన్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న 3 లారీల్లో పశువులను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. హిందూ వాహిని, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ప్రతినిధులు స్థానికులతో కలిసి రహదారిపై వాహనాలను అడ్డగించారు. అనుమానాస్పదంగా కనిపించిన 3 లారీలను నిలిపివేసి తనిఖీ చేయగా, వాటిలో పశువులను కెక్కిరిసే విధంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి అక్రమ రవాణాను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. తర్వాత వాహనాలను అక్కడికక్కడే నిలిపివేసి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, 3 లారీలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఇదిలా ఉండగా, ప్రాంతంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తానికి, స్థానికుల అప్రమత్తతతో ఈ అక్రమ రవాణా వెలుగులోకి రావడం గమనార్హం. ఇలాంటి గ్రామీణ తాజా వార్తల కోసం మీ పల్లె వెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.